హాయ్ అండి. ఈరోజైతే బోట్ నెక్ బ్లౌజ్లో డ్రాప్ షేప్ అండ్ పైన కట్ వర్క్ డిజైన్ ఫ్యూజింగ్తో ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. చూడండి, ఇలా అయితే ఫ్యూజింగ్ కట్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకొని ఇలా మనకి ఎక్కడైతే డ్రాప్ షేప్ నెక్ కింద డ్రాప్ షేప్ అయితే ఇలా మనం పెట్టుకొని సెంటర్లో పెట్టుకొని ఇలా అయితే మనం కుట్టేసుకోవాలండి. అంటే మన నెక్ లెంత్ ఎంతవరకు కావాలో చూసుకొని ఈ డ్రాప్ షేప్ ఫ్యూజింగ్తో రెడీ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని మధ్యలో ఇలా కుట్టేసుకోవాలండి. చూడండి, ఫ్యూజింగ్ పక్క నుంచి కుట్టు రావాలి. ఓకేనా? ఇలా కుట్టేసుకునే తర్వాత చూడండి, ఇలా చుట్టూ కుట్టేసుకున్న తర్వాత ఇలా థ్రెడ్ అయితే కట్ చేసుకోవాలి కింద పైన కూడాను. ఓకేనా? ఇది బ్యాక్ పార్ట్ అండి, నెక్. ఓకే, ఇప్పుడు ఈ డ్రాప్ షేప్ ఇలా సెంటర్లో చిన్న కట్ చేసుకొని ఇప్పుడైతే మనం ఫ్యూజింగ్కి ఒక పావించు గ్యాప్ ఉంచుకొని చూడండి, పావించు గ్యాప్ ఉంచుకొని అయితే మనం క్లాత్ని సెంటర్ మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడైతే మనం ఫ్యూజింగ్ వెనక్కి తిరగడం కోసం చిన్న చిన్న టక్స్ అయితే ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత మనమైతే ఫ్యూజింగ్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. ఓకేనా? మనం చూడండి, ఇలా అయితే ఫోల్డ్ చేసుకుంటే మొత్తం టక్స్ పెట్టుకుంటే నీట్గా తిరుగుతుందండి. చూడండి, ఇలా అయితే మనం ఇలా చూడండి, అక్కడ ఒగ్గులు చిన్న చిన్న ఒగ్గులు రాకుండా మొత్తం టక్స్ అయితే నీట్గా మూలల దగ్గర పెట్టుకుంటే నీట్గా ఇలా మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ వస్తుందండి. చూడండి, ఇలా డ్రాప్ షేప్ అయితే కుట్టాను. తర్వాత పైన కట్ వర్క్ అయితే ఇస్తున్నాను. చూడండి, ఇలా సెంటర్లో నాట్ పెట్టుకున్నాం కదా, ఆ నాట్ ఈ నాట్ కలిసేటట్టు చూసుకొని పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా అయితే మనం పిన్స్ పెట్టేసుకుంటే మనకి క్లాత్ అయితే మనకి కదలకుండా ఉంటుంది కరెక్ట్గా. ఓకేనా? ఇలా ఫ్యూజింగ్ అయితే మనం ముందుగా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకొని ఇలా అయితే ఒక క్లాత్కి జాయిన్ చేసుకొని తర్వాత ఇలా నెక్కి అయితే మనం పిన్స్ పెట్టేసుకొని ఇలా ఫ్యూజింగ్ పక్క నుంచి కుట్టు అయితే వేసుకోవాలి. ఫ్యూజింగ్ మీద పడకూడదండి. మనం అయితే ఏదైతే కట్ వర్క్ షేప్ అయితే ఇచ్చామో ఆ షేప్ పక్క నుంచి పడాలండి. ఫ్యూజింగ్ అంటే బకరం పక్క నుంచి చూడండి, బకరం మీద అయితే పడకూడదు, స్టిచ్ సైడ్ నుంచే పడాలి. ఓకేనా? ఇలా అయితే కట్ వర్క్ కూడా సేమ్ ఇలానే అంటే ఇలా కటింగ్స్ మూలలు తిరిగే దగ్గర జాగ్రత్తగా చూసుకొని స్లోగా కుట్టుకోవాలండి. ఓకేనా? ఇలా మూలలు చక్కగా తిప్పుకొని కుట్టుకుంటే మనకైతే ఎంత అందమైన బోట్ నెక్ బ్లౌజ్ అయితే కట్ వర్క్ డిజైన్తో రెడీ అయిపోతుందండి. చూడండి, స్లోగానే కొట్టాలి ఇలాంటి కట్ వర్క్లు కొట్టేటప్పుడు, ఎందుకంటే మూలలు అవి బాగా తిరగాలండి కుట్టేటప్పుడు. ఓకేనా? చూడండి, నేను ఎలా అయితే కుడుతున్నానో అలానే కుట్టేసుకోవాలి. ఓకే, ఇలా అయితే కుట్టేసుకుంటే మనకి నెక్ అయితే కరెక్ట్గా వస్తుందండి. ఓకే, కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఒక పావించు గ్యాప్ ఉంచుకొని మనం అయితే ఈ లోపల క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి. పావించు గ్యాప్ మాత్రం ఉంచుకోవాలి, ఎందుకంటే మనం స్టిచ్ వేసిన దగ్గరికి వెళ్ళిపోకుండా పావించు గ్యాప్ ఉంచాలి క్లాత్. ఓకేనా? ఇలా అయితే పావించు గ్యాప్ ఉంచుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మూలలు తిరగడం కోసం టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఓకే, ఇవి పెట్టుకుంటే నీట్గా నెక్ అయితే మనకి తిరుగుతుందండి. ఓకేనా? ఇలా అయితే మనం మొత్తం అన్ని మూలలో కూడా ఇలా టక్స్ మొత్తం నెక్ చుట్టూ కూడా పెట్టుకోవాలండి. ఓకేనా? పెట్టుకున్న తర్వాత మనం చూడండి, ఒక్కొక్క కట్ వర్క్ డిజైన్ కదా, ఒక్కొక్క మూల కూడా ఇలా తిప్పుకుంటూ మొత్తం అన్నీ కూడా ఇలా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకుంటే మనకి కట్ వర్క్ పైన కట్ వర్క్ అండి, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా ఈ నెక్ అయితే ఇలా అయితే తిప్పేసుకోవాలి. చూడండి,
కింద మనం ఫ్యూజింగ్లు 2 వేసాం కాబట్టి చూడండి నెక్ ఫ్యూజింగ్ బయటికి రాకుండా ఇలా సర్దుకోండి. ఈ ఇది ఏదైతే ఉందో డ్రాప్ షేప్ పైన కట్ వర్క్ డిజైన్ నెక్ అండ్ బోట్ నెక్లో ఈ నెక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి.